హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైసీపీని పూర్తి స్థాయిలో ముంచేసినటువంటి ఈవీఎంలు. ఈ విషయం ఒకరు కాదు, ఇద్దరు కాదు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ అనే వ్యక్తి కూడా ఈ ఈవీఎంల వల్లే వైసీపీ సర్వనాశనం అయిపోయింది. ఈ విధంగా భూస్థాపితం అవ్వడానికి ఈవీఎంలే కారణం అంటూ ఆయన కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వైసీపీ 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కేవలం 11 సీట్లే తెచ్చుకోవడం పైన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా 40% ఓటు బ్యాంక్ ఉంటే మినిమం 50 ప్లస్ 60 వరకు సీట్లు రావాలి. అవి కూడా రాకుండా మేనేజ్ ఎలా చేశారంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూర్చొని 5 నుంచి 12 వరకు ఇష్టానుసారంగా ఈవీఎంలో వాళ్ళు నొక్కుకుంటా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈవీఎంలు గతంలో కేవలం 600 ఓట్లు వేయడానికి అనువుగా ఉండేది. కానీ బీజేపీ స్వార్థంతో చేసింది ఏంటంటే ప్రతి ఈవీఎం మిషన్ లో 1200 ఓట్లు వేయడానికి కార్యాచరణ ప్రోగ్రామింగ్ మార్చింది. అసలు ఏ కాన్స్టిట్యున్సీకైనా ఏ బూత్ లో ఉన్నా కూడా 600 కన్నా ఓట్లు వేయటం అనేది అసాధ్యం. కానీ ఈ 1200 ఓట్లు చేయటం కనుక అసలు రహస్యం ఏంటంటే ఇష్టానుసారంగా ఓట్లని నొక్కుకోవడానికి కోసమే. దీనికి ఈసీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరించింది. తద్వారానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. 5 నుంచి పడిన ఓట్లని 12% ఓట్లు దగ్గర 53 లక్షల ఓట్లు కేవలం టీడీపీకి కావాలని టకా కొట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి. అత్యధిక ఓట్లు ఈవీఎంల ద్వారానే పడ్డాయి. అది కూడా దొంగ ఓట్లు పడ్డాయి. తద్వారానే ఈ ఎక్స్ట్రా ఓట్లు 50 లక్షలు అనేది రావడం జరిగింది. దీనికి బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కారణం ఏంటంటే బీజేపీ మాత్రమే ఈ ఈవీఎంస్ ని మేనేజ్ చేయగలుగుతుంది. మొత్తం 20 లక్షల ఈవీఎంస్ తయారైతే అందులో కేవలం 11 లక్షల ఈవీఎంస్ నే వాడుతూ ఉన్నారు. మిగిలిన 9 లక్షల ఈవీఎంస్ ఎక్కడున్నాయో ఎలక్షన్ కమిషన్ చెప్పట్లేదు, బీజేపీ పార్టీ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. అవసరం వచ్చినప్పుడు దాని చిప్పులు మార్చి దాని ఇష్టానుసారంగా ఎక్కడ కావాలో అక్కడికి తీసుకెళ్లి ఆ ఈవీఎంస్ ని పెడుతుంది. తద్వారానే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రాంతానికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ అందరినీ మేము ఎంటర్ చేస్తాం ఓటర్స్ అని చెప్పేసి ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఓటర్స్ లేపేసి ఆ ప్లేస్ లో కొత్తగా ఒక 30-40 వేల మందిని బీజేపీ అనుకూల వ్యక్తుల్ని ఇన్పుట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా చేసుకుంటూ బీజేపీకి అధికారం కట్టబెట్టుకుంటూ వెళ్తున్నారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి పొత్తులో ఉండబట్టి కూటమి గెలిస్తేనే వాళ్ళకి రాజ్యసభలో బలం వస్తుంది కాబట్టి కూటమికి అండగా ఉండి వీళ్ళు వాంటెడ్ గానే ఈవీఎంస్ మ్యానిపులేషన్ లో బీజేపీ సపోర్ట్ చేసింది. అలాగే చాలా రాష్ట్రాల్లో చేస్తుందంటూ రాహుల్ గాంధీ గారు కూడా ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ ఈసీకి సవాల్ చేసి 1 వీక్ టైం ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలా జరుగుతూ ఉంది, దీనిపైన మాకు క్లారిటీ కావాలి, అసలు ఇంత ఓట్లు ఎలా వచ్చాయి ఎక్స్ట్రా ఓట్లు అనేసి అడగడం జరిగింది. ఇప్పటికీ ఈసీ క్లారిటీ ఇవ్వలేదు. పైగా మీటింగ్లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పడం మాత్రం మాట్లాడేస్తారు. తద్వారా ప్రతి ప్రాంతంలో ఇండియాలో ఉన్న ప్రతి ప్రాంత ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఈవీఎంని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈవీఎంస్ వద్దు, బ్యాలెట్ బాక్స్ పద్ధతి ద్వారానే మాకు ఓటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేయండి. షోలాపూర్లో కూడా ఇటువంటి పరిణామం జరిగితే ఒక ఊరిని నిర్బంధించి ఆ ఊరు మొత్తాన్ని ఐసోలేట్ చేసేసి అక్కడ మొత్తం కాంగ్రెస్ ఓట్లే ఉన్నాయి, కానీ బీజేపీ గెలిచింది. ఎలా గెలిచిందో అర్థం కాక ఊరు ప్రజలంతా మాక్ పోలింగ్ చేసుకుందాం అంటే వాళ్ళందరినీ నిర్బంధించి 200-300 పోలీసుల్ని ఆ ఊరు మొత్తాన్ని చుట్టుముట్టేలా చేసి ఇంట్లోంచి బయటకు రాకుండా అందరినీ కట్టడి చేసి నిరంకుశంగా పరిపాలిస్తుంది బీజేపీ గవర్నమెంట్. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత భయపడుతూ ఎంత చేస్తుందో. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా సహకరించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. దీనిపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి ముందుకు వెళ్ళకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం అనే పేరుకి నిలువెత్తున తగలబెట్టేసినట్టే. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఓట్లు ఎలా వచ్చాయి అన్న దానికి సమాధానం కావాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు మేము వైసీపీకే ఓటేసాం కానీ ఎలా మా ఓటు మిస్ అయిందని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ముందే గమనించలేక ఓటమి పాలయ్యాడు. నిజంగా గమనించినట్లయితే గట్టిగా పోరాడి ఈ అక్రమాన్ని జరగకుండా కాపాడేవాడంటూ వైఎస్ఆర్సీపీలో చాలా మంది అంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగింది తీవ్ర అన్యాయం.
ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన పడింది. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. అంతేకాదు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసే విధంగా ఆరోగ్య వ్యవస్థను, విద్యా వ్యవస్థను సమూలంగా సర్వనాశనం చేసింది ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం. ఈ విధంగా చూసుకుంటే ప్రజలు ఫ్యూచర్‌లో బతకాలన్నా, లేదు మంచి జీవితాలు కావాలన్నా ఈవీఎంస్ మేనేజింగ్ చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్‌ని గద్దె దించాలా. ఈసీని చెప్పుతో కొట్టినట్టు దేశం నుంచి తరిమేయాల. అది జరగాలి. మనసారా కోరుకుంటూ ఈ పరిణామాలు జరిగితే బావుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.